సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నా వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వీడియోకి లైక్ కొట్టండి. చాలా మంది అసలు వీడియోకి లైక్ కొట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టక, బూస్ట్ అప్ లేక. సో మీరు లైక్ కొడితే ఏంటంటే బూస్ట్ అవుతుంది అండ్ వీడియో కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది, ఛానల్ కూడా ముందుకెళ్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, మన ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా చూద్దాం. ఓకే, మార్కెట్ అసలు ఏం బాగాలేదండి. ఫ్రాంక్ ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమో కొద్ది మూమెంటం ఇచ్చింది, కానీ అసలు మన నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ అస్సలు లేదు. చూడండి, ఇగో మార్కెట్ ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇదే జోన్ లో స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ పైకి వెళ్ళింది, ఇదే కన్సల్టేట్. చూడండి కన్సల్టేషన్ అంతే, క్లోజ్. ఇది ఎంత రేంజ్, ఇది ఆల్మోస్ట్ ఒక 60-70 పాయింట్లు 50 పాయింట్ల రేంజ్ ఇది నిఫ్టీ. అంటే రేంజ్ లో ఉండిపోయింది, మరీ నేరో రేంజ్ లో ఉండిపోయింది. నేను ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి చెప్పాను నీకు రేంజ్ లో ఉంటది మార్కెట్ అని. ఇదే రేంజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదే రేంజ్ లో ఉండిపోయింది మార్కెట్. జీరో టు హీరో మాత్రం మనకి ఇచ్చింది, అది కూడా నేను చెప్తాను. సో ఇది ఒక రేంజ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఫిన్ నిఫ్టీ కదా, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఫస్ట్ చూసేద్దాం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఇది మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ ఆర్ 1 డే టైం ఫ్రేమ్ లో కూడా పెట్టి చూసుకుంటే, యాక్చువల్లీ 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళిపోదాం. 1 అవర్ టైం ఫ్రేమ్ లో పెట్టి చూసుకుంటే మీరు చూడండి, లిటరలీ ఈ రేంజ్ లో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇగో ఈ రేంజ్, ఓకే, ఈ రేంజ్ అంతా ఒక మంచి రెసిస్టెన్స్. ఆల్మోస్ట్ ఈ రేంజ్ డన్, ఈ రేంజ్ అంతా ఒక మంచి రెసిస్టెన్స్. కింద సపోర్ట్ ఏరియాకి వస్తే ఈ రేంజ్ ఒక మంచి సపోర్ట్ ఏరియా ఉంది. ఇది ఈ రేంజ్ ఒక మంచి సపోర్ట్ ఏరియా ఉంది. ఇది లాంగర్, అంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో లాంగర్ సపోర్ట్ ఏరియా. మళ్ళీ దాని కిందకి వస్తే మళ్ళీ పెద్ద సపోర్ట్ ఏరియా ఇది ఉంది, 19,650. ఇది ఒక సపోర్ట్ ఏరియా ఉంది. ఓకే, ఇది ఒక సపోర్ట్ ఏరియా. నెక్స్ట్ దాని కిందకి వస్తే 19,550. ఇది పెద్ద సపోర్ట్ ఏరియా. ఇంతవరకు రాదులేండి మార్కెట్. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇంత పెద్ద పెడుతున్నానంటే ఇంత పెద్ద పడిపోద్దని కాదు, జస్ట్ క్యాజువాలిటీకి పెడుతున్నాను. మనం రేపు ఎలా ట్రేడ్ చేయొచ్చు, మన ప్లాన్ ఏంటి? ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు ఒకటే చూడండి, రేంజ్ ఉంది, ఆల్మోస్ట్ రేంజ్ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ లో కూడా వెళ్ళి ఒకసారి రేంజ్ చూసుకుందాం. ఇది నార్మల్ రేంజ్, ఓపెన్ ఇంట్రెస్ట్ రేంజ్ కూడా చూసేసుకుందాం. ఫిన్ నిఫ్టీ కదా, ఫిన్ నిఫ్టీ వీక్లీ రేపు ఎక్స్పైరీ 25 స్ట్రైక్ ప్రైజెస్ 17th రేపు ఎక్స్పైరీ. ఫిన్ నిఫ్టీకి చూడండి, 20,000 ద్వారా ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. ప్రెసెంట్ 19,800 లో సపోర్ట్ ఉంది. 19,800 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే, అంటే ఈ జోను. సో 19,800 కాదు కానీ మీరు 19,775, 19,800-775 ఈ జోన్ పెట్టుకోండి. ఓకే, ఇది ఒక సపోర్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ సపోర్ట్ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ మీరు చూస్తే రెసిస్టెన్స్ ఎక్కడుంది బాగా అబ్జర్వ్ చేయండి. 20,000 అంటే స్పేస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో మార్కెట్ ఏం కనిపిస్తుంది, పైకి వెళ్ళే ఒక అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఉంది 20,000 జోన్ పెట్టుకోండి. ఓకే, ఈ లెవెల్ జోన్ కింద. ఓకే, కింద ఇవన్నీ తీసేస్తున్నాను నేను, అవసరం లేదు. సో మనకి ఇప్పుడున్న లెవెల్ 19,000. ఇది ఇంపార్టెంట్ మేజర్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. 19,775 ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. అక్కడ ప్రెసెంట్ ఆ సపోర్ట్ ఉంది. అది దాటిపోయి కిందికి వెళ్ళిపోతే మాత్రం మీరు అప్పుడు కిందనే సపోర్ట్లు ఉన్నాయి కదా, సపోర్ట్లు చూసుకుంటే మీరు కూర్చోవచ్చు, అది నో ప్రాబ్లం. అది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైనా ఉంది అంటే 20,000 దగ్గర ఉంది. సో 20,000 దగ్గర సెల్ చేసి కూర్చున్నారు. బాగా వినండి, ఇక్కడ సెల్ చేసుకుని కూర్చున్నారు జనాలు. సో మార్కెట్ రేపు ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, లేదా ఈ లెవెల్ దాటి వెళ్ళిపోవడానికైనా, లేదా ఈ లెవెల్ కింద ఉండడానికైనా చూస్తుంది. బట్ మోస్ట్లీ ఈ లెవెల్ దాటి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇక్కడ నుంచి కిందకి పుష్ చేస్తుంది కదా అని పుష్ చేస్తుంది. మరి ఇక్కడ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇక్కడ స్టాప్ లెస్లు కూడా ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడు ఇక్కడ నుంచి బ్రేక్ అయితేనే కదా స్టాప్ లెస్లు తింటాయి. సో మోస్ట్లీ పైకి వెళ్ళడానికి చూస్తుంది, సెకండ్ హాఫ్ అయినా వెళ్ళడానికి చూస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఈ 20,000 లెవెల్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఈ సపోర్ట్ ఏరియాలో దొరికిందా కాల్ బై చేయడానికి చూడండి, సింపుల్. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రెసిస్టెన్స్ దగ్గర ఉంది, రెసిస్టెన్స్ దగ్గర బాగా టైం పాస్ చేస్తుంది, ఇలా టైం పాస్ చేస్తుంది. జోన్ బ్రేక్అవుట్ అయితే, ఇట్లా జోన్ బ్రేక్అవుట్ అయితే గో విత్ ద కాల్, అయితే కాల్, పుట్ అయితే పుట్. ఎటువైపు, ఎందుకంటే రెసిస్టెన్స్ నుంచి కింద సపోర్ట్ కింద రావచ్చు, ఈ రెసిస్టెన్స్ నుంచి పైకైనా వెళ్ళొచ్చు. ఈ జోన్ లో ఉండి బ్రేక్ అవ్వాలి. ఇంకా జోన్ లోనే క్లోజ్ ఇచ్చిందా ట్రేడే చేయొద్దు, ట్రేడ్ ఆపేసేయండి. ట్రేడింగ్ అవసరం లేదండి, ట్రేడ్ ఎవ్రీడే చేయండి అని చెప్పట్లేదు కదా. సో ఇక్కడ ట్రేడ్ ఆపేసేయండి. వీలైతే స్కాల్పింగ్ చేసుకుని చిన్న స్కాల్పింగ్ తప్ప ట్రేడ్ ఆపేసేయండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రేడింగ్ అయితే చేయొద్దు.
లేదు ఈ జోన్ లోనే ఉంటదని మీకు అనిపిస్తే దాని పైన ఒక 200 పాయింట్స్ కింద ఒక 200 పాయింట్స్ కాల్ పుట్టి రెండు సెల్ చేసుకుని కూర్చోండి. ధీమాగా ప్రీమియం డీకే అవుతుంది, కొంత గొప్ప ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, అలాగే చేయొచ్చు, ఇలాగే చేయొచ్చు, అంతే, డన్. ఇది ఆఫ్ ఇన్ నిఫ్టీ. ఇప్పుడు నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్ లో నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్ కిందకి రండి. 19th ఎల్లుండు. ఇగో ఇది క్లియర్ జోన్ 19,800 19,700. ఆ 100 పాయింట్ల రేంజ్ లోనే కాస్తారు గట్టిగా. 19,800 19,700 అంటే ఇది. దిస్ ఈజ్ ఏ క్లియర్ సపోర్ట్ అండ్ 19,800 is a clear resistance. ఓకే, దిస్ ఈస్ క్లియర్ రెసిస్టెన్స్. ఈ రేంజ్ లో కాస్తారు 19,800 19,700. 100 పాయింట్ల రేంజ్ లో మార్కెట్ ఈ రోజు ఓపెన్ అయింది. ఆ 100 పాయింట్ల రేంజ్ లో ఉంది. ఎక్స్పైరీ వరకు అంటే ఇంక ఈ రోజు రేపు ట్యూస్డే, ఎల్లుండి వెనస్డే, థర్స్డే, ఇంకా 2 days ఉంది. 2 days లోపల ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ 2 days లో రేపు ఒక రేంజ్ ఉండి దాన్ని ఎల్లుండి గానీ అంటే వెనస్డే కానీ థర్స్డే కానీ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎక్స్పైరీ రోజు ఎక్స్పైరీ బ్లాస్ట్ అంటారు చూసారా, అది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ అది అవ్వాలంటే మిగతా 2 రోజులు జోన్ లో ఉండాలి. సో ఇక్కడ 100 పాయింట్స్ రేంజ్ ఉంది కాబట్టి మీరు స్కాల్పింగ్ గానీ ఒక వ్యూ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నుంచి పుట్ బై చేయడం కానీ, సపోర్ట్ దగ్గర ఉంటే ఇక్కడ కాల్ బై చేయడం కానీ ట్రై చేయండి. బ్రేక్అవుట్ ఇచ్చే వెల్ అండ్ గుడ్. బ్రేక్అవుట్ ఇస్తే అది బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు చూడొచ్చు మనం, కన్ఫర్మేషన్ ఉంటే. ఓకే, బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ మారితే తెలుస్తుంది. అది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, నిఫ్టీ అయితే ఇంతే, దీనికన్నా ఎక్కువ పెద్దగా ఏం లేదు. బట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ 25 స్ట్రైక్ ప్రైజెస్. బ్యాంక్ నిఫ్టీ అంతా గందరగోళమే. ఎప్పుడు నీట్గా ఉండదండి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ ప్రతి లెవెల్ ఇంపార్టెంట్ లేదు, ఓన్లీ ఒకటే మేజర్ రెసిస్టెన్స్ 45,000. ఇది స్ట్రాంగ్ 45,000 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. సారీ 45,000 అయినా 45,000 అంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఈ 44,500 45,000 అంటే ఇక్కడ ఈ లెవెల్. ఇంత దూరం రేపు ట్యూస్డే ఎల్లుండి ఎక్స్పైరీ లోపల ఇది 45,000 దాకా రాదు. మోస్ట్లీ ఎక్కడి వరకు వస్తుంది 44,500. 44,500 అంటే ఇదే రేంజ్. ఇగో ఇక్కడ వరకే రావాలి, అంటే ఈ లెవెల్ దాటి క్లోజ్ ఇవ్వాలి అంతే తప్ప పైకి వెళ్తే ఈ లెవెల్ దాటి ఇవ్వాలి. సపోర్ట్ ఎక్కడ ఉంది 44,400. ఇది సపోర్ట్. ఓకే, సపోర్ట్ అది సపోర్ట్ కింద ఎక్కడ లేవు, ఇవన్నీ తీసేసేయండి. ఇక్కడ ఇది 44,400 దాటితే మళ్ళీ పెద్దగా ఇక్కడ ఉంది. సో దగ్గరలో ఎక్కడ లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా స్క్రోల్ చేసి ఇలాంటి సపోర్ట్లన్నీ ఎత్తుక్కోవడమే. ఇక్కడ సపోర్ట్ ఉంది చూసారా, ప్రీవియస్ ఇదే సపోర్ట్, ఇలాంటి సపోర్ట్లన్నీ ఎత్తుక్కోవడమే, ఎందుకంటే దూరంగా సపోర్ట్లు ఉన్నాయి కాబట్టి. బట్ నార్మల్ ఓపెన్ ఇంట్రెస్ట్ గేమ్ ఆడుతుంటాను కాబట్టి ఎక్కువ నేను 44,500 45,000. ఇప్పుడు మన దగ్గర ఉన్న మెయిన్ పాయింట్ కీ లెవెల్స్ 44,500 45,000. ఇప్పుడు ఎక్స్పైరీకి ఎన్ని రోజులు ఉంది లెక్కేసుకోండి. ఈరోజు మండే, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే ఉంది. సో రేపు కానీ ఈ లెవెల్ దాటి వెళ్తే బాగా వినండి, 44,500 పైన క్లోజింగ్ రేపిస్తే దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 45,000 వెడ్నెస్డే. ఎక్స్పైరీ రోజు బ్లాస్ట్ చూడొచ్చు, 45,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. రేపు దీనిపైన మార్కెట్ క్లోజ్ ఇవ్వలేదా దెన్ అది ఇక్కడిక్కడే హాల్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఈ రేంజ్ లో ఈ పైన అంటే ఈ లెవెల్ దగ్గర క్లోజింగ్ ఇచ్చినా వెడ్నెస్డేకి మనం మూమెంటం చూడొచ్చు, దీనిపైన ఇచ్చినా వెడ్నెస్డే మూమెంటం చూడొచ్చు. లేదు రెండు రేవు కింద ఇంకెక్కడో ఇచ్చింది దెన్ వదిలేసండి. ఇంకా వెడ్నెస్డేకి క్లోజింగ్ టైంలో ఆల్మోస్ట్ 1:30 2:30కి ఒక మూమెంటం ఇస్తుంది పైకో కిందకో, అది కూడా ఒక పెద్ద మూమెంటం జరిగే ఛాన్స్ ఉంది వెడ్నెస్డే క్లోజింగ్ టైంకి. సో మార్నింగ్ నుంచి జరగదు ఇంకా, ఎందుకంటే కింద నుంచి బయింగ్ రావాలంటే కష్టం, అది అర్థం చేసుకోండి. ఓకే, సో 44,500 కీ లెవెల్ ప్లే చేస్తుంది, ఇది అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ ని 45,000 అవసరం లేదు, 44,500 కీ లెవెల్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 44,000 పైన మార్కెట్ ఉంటే ఇది సపోర్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ లెవెల్, దీనిపైన ఉండాలి మార్కెట్, ఉండాలి కూడా. సో రేపు ఏమైనా అగ్రెసివ్ కాల్ బయింగ్ ఏమైనా చేస్తామంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు చూడండి, ఈ కింద ఎక్కడైనా సపోర్ట్ తీసుకుందా యూ కెన్ బై, ఎందుకంటే ఇవన్నీ బయర్లు ఉన్న ఏరియా, బయర్ వదలడు, సో పైకి తీసుకెళ్ళడానికి చూస్తాడు. గ్యాప్ ఓపెన్ అయిపోయిందా, మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుందా, దెన్ 44,500 కీ లెవెల్ అబ్జర్వ్ చేయండి. అది బ్రేక్ అవుతుందా, దాని దగ్గర టైం పాస్ చేస్తుందా. అది బ్రేక్ అయితే వెల్ అండ్ గుడ్, కన్ఫర్మ్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తే మార్కెట్ విల్ గో. లేదు బ్రేక్అవుట్ అవ్వాలి, కన్ఫర్మ్ బ్రేక్అవుట్ కాదు, పని చేయట్లేదు, దెన్ మార్కెట్ కిందకి వచ్చేస్తుంది, మళ్ళీ 44,500 నుంచి కిందకి వస్తుంది, ఈ రేంజ్ లో ఉండిపోద్ది. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఈరోజు ఏమైంది మార్కెట్ లో, నిఫ్టీ కంప్లీట్ ఇంకా కాల్ పొజిషన్స్ ఉన్నాయి, క్లియర్ కట్ గా కాల్ పొజిషన్ అంటే సెల్లింగ్ పొజిషన్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ
కాల్ పుట్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇద్దరు ఫైట్ అవుతుంది. ఫిన్ నిఫ్టీ కాల్ పొజిషన్స్ ఉన్నాయి కొద్దిగా ఎక్కువ, బట్ ఓకే పుట్ పొజిషన్స్ అంత లేకపోయినా కాల్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి పుట్ మనం తీసేయాలి. బట్ ఆల్మోస్ట్ ఇది పెద్ద మేజర్ డిఫరెన్స్ కాదు. ఓకే ఇది బాగా చిన్నదుండి కాల్ ఎక్కువ ఉంటే కాల్ పొజిషన్స్ సెల్లర్లు గట్టి కూర్చున్నారని ఓకే నిఫ్టీలో కొద్దిగా చూడండి. ఓకే సో నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes లో ఏమైంది చూడండి, తెలిసిపోద్ది. మార్నింగ్ లాంగ్ బిల్డప్ నాట్ ఎ బిగ్ ప్లేయర్, తర్వాత షార్ట్ కవరింగ్ లాంగ్ బిల్డప్ చిన్నోలే, షార్ట్ బిల్డప్ చిన్నోడే, లాంగ్ బిల్డప్ ఓకే నార్మల్, షార్ట్ బిల్డప్ ఇది కూడా ఓకే నార్మల్, అందరు నార్మల్. బిగ్ ప్లేయర్ అన్నాడు ఏం పెద్దగా రాలేదు, బిగ్ క్వాంటిటీ కూడా ఏం దూరలేదు. బిగ్ ప్లేయర్ అంటే బిగ్ క్వాంటిటీ ఏం రాలేదు. ఓకే తర్వాత షార్ట్ బిల్డప్ నార్మల్, షార్ట్ కవరింగ్ నార్మల్, షార్ట్ కవరింగ్ ఓకే అంటే నార్మల్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యింది, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. లాంగ్ అన్వైండింగ్ షార్ట్ బిల్డప్ ఎక్కడో కొద్దిగా సెల్ చేసి ఉంచారు బ్యాంక్ నిఫ్టీలో, అది ఒకటి తెలుస్తుంది అంతే. ఓకే గ్లోబల్ మార్కెట్ పరిస్థితికి వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్ డౌ జోన్స్ 39 points పాజిటివ్, బిట్ కాయిన్ పాజిటివ్, డౌ ఫ్యూచర్ 187 points పాజిటివ్. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా మన గిఫ్ట్ నిఫ్టీ కూడా మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది 19,731, ఇది 19,743, అంటే ఆల్మోస్ట్ 13 points 10 points పైన ఉంది. చూడాలి ఓకే కన్ఫర్మ్ పాజిటివ్ కాదు, 13 points పైన ఉంది చూడాలి. ఓకే విక్స్ ఓకే పాజిటివ్, డాక్స్ పాజిటివ్, అన్ని కొద్దిగా పాజిటివ్ లో ఉన్నాయి, నాట్ ఓవర్ పాజిటివ్, కొద్దిగా పాజిటివ్ ఉన్నాయి. మన మార్కెట్లు పాజిటివ్ గానే చూపిస్తున్నాయి, డైరెక్షన్ వ్యూ అప్ సైడ్ వెళ్ళడానికి ఉన్నట్టు చూపిస్తున్నాయి. బట్ అది మనం రేపు మార్కెట్ ఓపెన్ అయ్యాక డిసైడ్ అవుతాం. ఓకేనా నెక్స్ట్ టెలిగ్రామ్ లో ఏమైంది ఈ రోజు రండి, బ్యాక్ అంటే బ్యాకే, నేను బ్యాక్ అంటే కొంతమంది ఎవరు అన్నారు మైండ్ సెట్ సరిగ్గా లేదని. మైండ్ సెట్ కాదులేండి, స్టాక్ మార్కెట్ హ్యాండిల్ చేస్తే అంత ఈజీగా. సరే గుడ్ మార్నింగ్, ప్రజెంట్ ట్రేడ్ ఉంటే చెప్తున్నాను ఓకేనాను. తర్వాత సింపుల్ గా నేను ఆల్మోస్ట్ 944 కి చెప్పాను మిడ్ క్యాప్ అప్ సైడ్ అని, నిఫ్టీ మిడ్ క్యాప్ అప్ సైడ్, డైరెక్ట్ అప్ సైడ్ అని చెప్పాను. అప్ సైడ్ అని చెప్పినప్పుడు ఇప్పుడు మీరు ట్రేడ్ చేయాలి, నేను అక్కడ ట్రేడ్ ఇస్తాను కూర్చుంటాను. నేను స్కాల్పింగ్ చేస్తే వెళ్ళిపోయాను, ఫస్ట్ 9,000 ట్రేడ్ అయ్యింది. ఇగో మిడ్ క్యాప్ అప్ సైడ్ అన్నాను, ఇక్కడ నుంచి కంప్లీట్ అప్ సైడ్ అయ్యింది. ఇది 15 minutes టైం ఫ్రేమ్, ఇది ఏదో చూపించింది, ఇది 15 minutes టైం ఫ్రేమ్, అదే 5 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఓకే సో తర్వాత నేను 14,000, అది ఆల్మోస్ట్ డే క్లోజింగ్ అయ్యేసరికి 21,000 ఇలా బుక్ చేస్తాను. అంత స్కాల్పింగ్ స్కాల్పింగ్ చేయాల్సిన టైంలో స్కాల్ప్ చేయాలి. మార్కెట్ ప్రెసెంట్ కండిషన్ లో లేదు కాబట్టి బిగ్ ట్రేడ్ హోల్డ్ చేయలేం, అంటే పట్టుకుని కూర్చోలేం. అందులో మిడ్ క్యాప్ ఎక్స్పైరీ అంటే ఎలా అవుతుందో తెలుసు కదా, కొంచెం హోల్డ్ చేస్తే డికే అయిపోద్ది. సో గో విత్ ద స్కాల్ప్, వచ్చింది 3,000, 5,000, 10,000 తీసుకోవడమే. సో అలా డే అండ్ 21,000 ఇస్ క్లోజ్ డన్. ఓకే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అనాలిసిస్. మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి, మనకు మోటివేషన్ వస్తుంది. ఇంకా సపోర్ట్ మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ కావాలి అంటే మీ కామెంట్స్, మీ లైక్స్ చాలు. మీ మంచి కామెంట్స్ చేయండి, మీ లైక్స్ చేయండి, అది నాకు చాలా సపోర్ట్. అదే ఈ టైంలో నన్ను నిలబెట్టేది మీ కామెంట్స్, మీ సపోర్ట్. ఓకే లైక్స్ చేయండి చాలు. ఓకేనా అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.